తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడుతున్నారు. మండే ఎండలతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. వేడి, ఉక్కపోత, వడగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రాష్ట్రాలు నిప్పుల గుండాలను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఫిబ్రవరి చివరి నుంచి ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఉదయం 10 గంటలకే మిట్ట మధ్యాహ్నాన్ని తలపించేలా ఎండవేడి ఉంటుంది. మరో 10 రోజుల పాటు ఎండల తీవ్రత ఇలాగే ఉంటుందని, ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉంటాయని రెండు రాష్ట్రాల వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. 10 గంటల తర్వాత అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ఎండ నుంచి ఉపశమనం పొందేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, 6 ఏళ్లలోపు పిల్లలు అత్యవసరమైనా బయటకు రావద్దని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఎక్కువగా మంచినీళ్లు తాగుతూ ఉండాలని, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మకాయ నీళ్లు వంటివి రోజూ తీసుకోవాలని సూచిస్తున్నారు. పగటిపూటే కాకుండా రాత్రిపూట ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మే నెలలో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.